హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు బిగ్ బాస్ 10కి సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, అగ్ని పరీక్ష 2.0లో ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఈ డీటెయిల్స్ మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి. ఇంకా వేరే ఏ డీటెయిల్స్ ఉండవు. ఇవి కూడా చాలా క్లియర్గా కొట్టే తెచ్చానట్టు కూడా చెప్తాను. సుత్తి అస్సలు ఉండదు మన ఛానల్లో. ప్లస్ ఇంకొక విషయం, ఫస్ట్ నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కింద ఇచ్చి అట్లాగే హైప్ కూడా చేస్తాను. ఈ వైపు ఇన్ని చేయాలంటే చేసే మంచిది అని చెప్పి అంతే, అంతకుమించి మిమ్మల్ని ఫోర్స్ అయితే చేయట్లేదు, చేసే మంచిది. సరే, ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఎవరు అగ్ని పరీక్షకు సంబంధించి చూసుకుందాం. అగ్ని పరీక్ష 2.0లో 60 మంది సెలెక్ట్ అయినారు, 50 మంది సెలెక్ట్, ఇవెల్లా నేను చెప్పను. వీళ్ళు కూడా నేను చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్గా అదేమంటారు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారమే తప్ప పర్ఫెక్ట్ ప్రూఫ్ ఏంటంటే ఏం చెప్పలేము. కాబట్టి దానికి సంబంధించి ఒక ముగ్గురిని మాత్రం నేను చెప్పుకుంటాను. వీళ్ళు ముగ్గురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు 3 గ్రీన్స్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మిథిలేష్ లిఫ్ట్స్. ఇతను వచ్చేసి ఒక అదేమంటారు జిమ్ ట్రైనర్. ఇతనైతే సెలెక్ట్ అయ్యాడు 3 గ్రీన్స్తో. వీళ్ళు బిందు మాధవి ప్లస్ నవదీప్, అభిజిత్, వీళ్ళు ముగ్గురు కలిసి 3 గ్రీన్స్ ఇచ్చి తను సెలెక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రాజకుమారి డయానా. ఈమె కూడా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా వీడియోస్ చేస్తా ఫేమస్ అయ్యింది. ఆమె కూడా అగ్ని పరీక్ష 2.0కి సెలెక్ట్ అయ్యింది. వీళ్ళు బిగ్ బాస్కి వచ్చే వాళ్ళు కాదు, అగ్ని పరీక్ష 2.0కు మాత్రమే. నేను తర్వాత అక్కడ నుంచి బిగ్ బాస్కి వస్తారనేది దైవాధీనం, వాళ్ళు తయారు చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చరణ్, ఇతను ఆర్జే. ఇతను కూడా 3 గ్రీన్స్తో సెలెక్ట్ అయిపోయి అగ్ని పరీక్ష 2.0లో నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యి ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మాత్రమే పక్కాగా ఇన్ఫర్మేషన్ ప్రకారం సెలెక్ట్ అయ్యి ఉన్నారు అగ్ని పరీక్ష 2.0కి. ఇంతే, ఇంతకు మించి వేరే ఏది చెప్పను నేను. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ 10కు సంబంధించి కొత్తగా లిస్టు, అంటే అప్డేట్, మొన్నటి వరకు కొంత లిస్టు మళ్ళీ కొత్త అప్డేట్ అయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళలో వచ్చేసి పక్కాగా వచ్చే వాళ్ళలో ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ ఆటో రాంప్రసాద్, ఇతనైతే పక్కాగా 100% వస్తాడు అనేది అయితే పక్కా. నెక్స్ట్ అతనితో పాటు ఇతను జబర్దస్త్ నరేష్ కూడా, ఇతను కూడా పక్కాగా వస్తాడు, ఇది కన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ వర్ష కూడా పక్కాగా కన్ఫర్మేషన్. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు జబర్దస్త్ షోనే ఇటు సైడ్ వస్తుంది అని అనుకోవచ్చు, కానీ అట్లాంటిదే కాదు. ఇక మొత్తానికైతే వీళ్ళు ముగ్గురు అయితే జబర్దస్త్ నుంచి రావచ్చు. ఇక అట్లాగే నూకరాజు వేరే షో ద్వారా కూడా అక్కడ రెడీగా ఉన్నారు. ఒకవేళ వస్తే కూడా నూకరాజు కూడా రావచ్చు, ఎందుకంటే అందరూ జబర్దస్త్ వాళ్ళనంటే చెప్పలేం. మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంటు, అట్లాగే జనాల్లో బజ్, దీనికి సంబంధించి. కాబట్టి తప్పకుండా వీళ్ళు ఆ వర్ష కూడా వస్తుంది. నెక్స్ట్ సీరియల్ యాక్టర్స్ ప్రకారంగా చూసుకుంటే పల్లవి గౌడ, ఈమె 100%. ఈమె కనుక రాకపోతే ఈమె ప్లేస్లో కావ్య. వీళ్ళిద్దరిట్లో ఎవరెవరైతే వస్తారు. ఇద్దరు ఎందుకు రారు, ఎందుకంటే ఇద్దరు కర్ణాటక వాళ్ళు కాబట్టి ఈసారి ఒక్కరినే కర్ణాటక వాళ్ళని తీసుకుంటారు అనేది అయితే టాక్. నేనైతే చెప్పట్లేదు, వచ్చినా రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శివకుమార్, ప్రియాంక జైన్ వాళ్ళ ప్రియాన్సి, ఇతను కూడా సీరియల్ యాక్టర్. ఇతను కూడా పక్కాగా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ 10లో రాబోతున్నాడు అనేది అయితే ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఇంకొకరు సందీప్ మాస్టర్ వాళ్ళ భార్య జ్యోతి, ఈమె కూడా డాన్సరే, కొరియోగ్రాఫరే. ఈమె కూడా తప్పకుండా అయితే రాబోతుంది 100% అని చెప్పేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇక బిగ్ బాస్ 10కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఏదైనా కానీ వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చే వరకు ఎవరిని కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేరు. ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ బజ్కి సంబంధించి హోస్ట్ ఎవరు ఉంటారు అనుకుంటే కనుక వేరే వాళ్ళు అయితే ఈ బిగ్ బాస్ 10కి సంబంధించి బజ్ హోస్ట్ అయితే పక్కాగా శివాజీ గారే ఉండొచ్చు. ఎందుకంటే శివాజీ వల్ల ఒక ఒక మైల్ రాయి లాగా నిలబడింది, దాన్ని బీట్ చేసే వాళ్ళైతే ఎవరు కనపడలేదు. కాబట్టి శివాజీ తప్పకుండా వస్తాడు. నాగార్జున గారు హోస్ట్ బిగ్ బాస్ 10కు, బజ్కి వచ్చేసి శివాజీ గారు, అగ్ని పరీక్ష 2.0కు వీళ్ళు ముగ్గురు జడ్జెస్. ఇది ఇన్ఫర్మేషన్. ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నేను చెప్పినట్టు నన్ను కొంచెం హైప్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో వినేందుకు ధన్యవాదాలు. జై